రాత్రిపూట హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర కూర్చొని ఐక్య కేసు చూస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి. అసలు నిజంగా హైదరాబాద్లో ఉన్నామా లేదంటే ఏదైనా సింగపూర్కి వచ్చేసామా అన్నట్టు ఉంటుంది కదా. అలాంటి ఏరియాలో కూర్చొని చూసేటప్పుడు మళ్ళీ ఇంకొక థాట్ కూడా వస్తూ ఉంటుంది. అదేంటంటే ఇలాంటి ఏరియాలో ఒక్క ప్రాపర్టీ ఒక ప్లాట్ ఉంటే ఎంత బాగుండు అని. సో ఒక ఛాన్స్ మిస్ అయినా దేవుడు మనకి మరొక ఛాన్స్ అయితే ఇస్తాడనమాట. సరిగ్గా అలానే గచ్చిబౌలి ఏరియా ఎలా ఉందో అంతకు మించి మారబోయే ఏరియానైతే నేను చూపించబోతున్నాను. అది ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్కి అమరావతి క్యాపిటల్ ఏదైతే ఉందో దానికి దగ్గరలోనే ఉన్న కాజా సెంటర్, కాజా బటర్ఫ్లై సెంటర్ అని కూడా ఉంది. అది అయితే మనకి అన్ని హైవేల్ని కనెక్టివిటీ చేస్తుంది అనమాట ఈ కాజా బటర్ఫ్లై సెంటర్ అనేది. సో ఇక్కడ కనుక రైట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ పిల్లలకి మంచి భవిష్యత్తు బాట వేసినట్టే అవుతారు. ఇక్కడ చూస్తున్నారు కదా, నా వెనకాల ఉన్న టోల్గేట్ వచ్చి మనకి విజయవాడ గుంటూరు హైవేని కలిపే టోల్గేట్ అనమాట. దీన్ని కాజా టోల్గేట్ అని కూడా అంటారు. ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళందరికీ కూడా చాలా బాగా తెలుసు దీని గురించి. గచ్చిబౌలిలో ఇన్వెస్ట్ చేయలేకపోయినా బాధపడాల్సిన పని లేదు. ఇప్పుడు కాజాలో ఇన్వెస్ట్ చేయండి. ఇది గచ్చిబౌలిని మించి అయితే కాబోతోంది. కాజా అనేది గేట్వే ఆఫ్ అమరావతి అనమాట. ఇక్కడే మనకి 50 acres లో మంచి వెంచర్ అయితే రాబోతుంది. ఓపెన్ ప్లాట్స్ అండ్ విల్లాస్ అయితే కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అది ఎవరో కాదు, 23 years ట్రస్టెడ్ లెగసీ ఉన్న అదిరి గ్రూప్ వాళ్ళు అనమాట. ఇక్కడైతే స్టార్ట్ చేయబోతున్నారు. చూస్తున్నారు కదా, మనం వస్తున్న ఏరియా అంతా చాలా దగ్గరగా టోల్గేట్కి దగ్గరగా నాగార్జున యూనివర్సిటీకి బ్యాక్ సైడే. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మంచి టవరేజ్ అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. వీటన్నిటికీ దగ్గరలోనే ఆ వెంచర్ ఉంది. దాన్ని కూడా చూసేద్దాం, వచ్చేసేయండి. హైవేకి జస్ట్ 2 kilometers డిస్టెన్స్లోనే ఉన్నాం అనమాట. వచ్చేసాం. ఇక్కడే ఉంది ఐకానిక్ 3 అదూరి గ్రూప్ వాళ్ళ వెంచర్ అయితే ఉంది. 50 acres ఉంది. ప్రీమియం ఓపెన్ ప్లాట్స్ అయితే డెవలప్ చేస్తున్నారు. అండ్ ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది మనకి నంబూర్కి అయితే కనెక్ట్ చేస్తుంది. జస్ట్ 4 kilometers డిస్టెన్స్లో ఉంది. ఇక్కడే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రాబోతోంది. ఫైనలీ అదూరీస్ ఐకానిక్ 3 వెంచర్ దగ్గరికి అయితే వచ్చాను. నా పైన చూస్తున్నారు కదా, గ్రాండ్ ఎంట్రన్స్ ఏరియా కమాన్ ఏదైతే ఉందో అది కూడా రెడీ అయిపోతుంది అనమాట. ఎలా అయితే డిజిటల్లో ఉంటుందో సేమ్ అలాంటి ఆర్చే ఇక్కడ రెడీ అయిపోతుంది. వెంచర్ చూస్తున్నారు కదా, ఒకసారి డెవలప్మెంట్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది. 40 feet రోడ్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఈ ప్రీమియం ప్లాట్స్ అయితే మనకి 50 acresలో అయితే ఉందన్నమాట. అందులో మనం ఇప్పుడు phase 1లో అయితే ఉన్నాం. 1లో మొత్తం 40 feet రోడ్సే ఉన్నాయి. డెవలప్మెంట్ అయితే చూస్తున్నారు కదా, చాలా స్పీడ్గా అయితే అయిపోతుంది. అదూరీస్ గ్రూప్ వాళ్ళ ఐకానిక్ 3 మంచి ప్రీమియం ప్లాట్స్ అని ఎందుకన్నా తెలుసా? చూస్తున్నారు కదా, ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అయితే ఇస్తున్నారన్నమాట. విజయవాడలో చాలా రేర్గా అయితే చూస్తుంటాం. సో అలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, 40 feet CC రోడ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడ వెంచర్లో డెవలప్మెంట్ అయితే చాలా స్పీడ్గా ఉంది. సో చూస్తున్నారు కదా, వెంచర్లో మంచి ప్రీమియం ప్లాట్ కొనుక్కుంటే మీరు కొనుక్కున్న ప్లాట్లో కన్స్ట్రక్షన్ కూడా చేసిమ్మంటే చేసి ఇచ్చేస్తారు. వర్త్ ఆఫ్ 73 lakhsకి మంచి ప్రీమియం విల్లా కూడా కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చేస్తారనమాట. 50 acresలో మెగా ప్రాజెక్ట్ అయితే ఉంది. G+2 క్లబ్ హౌస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఏపీ CRDA అండ్ ఏపీ రేరా అప్రూవ్డ్ కూడా ఉందన్నమాట. ఈ వెంచర్కి కాజా టోల్ గేట్కి చాలా దగ్గరలో ఉంటుంది. అంతేకాకుండా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఇందులో ఎమ్యూనిటీస్ విషయానికి వచ్చేసరికి క్లబ్ హౌస్ అయితే ఉంది, గెస్ట్ రూమ్ ఉంది, ఏసీ జిమ్ ఉంది, మల్టీపర్పస్ హాల్ ఉంది, పార్టీ లాంజ్ ఉంది, 24/7 సెక్యూరిటీ ఉంది, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంది, బార్ కౌంటర్ కూడా ఇచ్చేసారనమాట. కిడ్స్ ప్లే ఏరియా, ఓపెన్ బ్యాడ్మింటన్ కోర్ట్, బీచ్ వాలీబాల్ కోర్ట్, క్రికెట్ నెట్, యోగా హాల్, వాకింగ్ ట్రాక్, సీనియర్ సిటిజన్ సిట్ అవుట్ కూడా ఇచ్చేసారు ఈ ఎమ్యూనిటీస్ లో. అంతేకాకుండా కంప్లీట్ గా డిఫరెంట్ గా అయితే ప్లాన్ చేశారు అదూరీస్ వాళ్ళు. ఎక్కడ చూడనట్టు వినూత్నంగా అంటే డిఫరెంట్ గా ఉండేటట్టు స్విమ్మింగ్ పూల్ అయితే గిటార్ మోడల్లో అయితే ఉండబోతుంది అనమాట. అండ్ జిమ్ కానీ అండ్ డిజైనర్ ట్రీస్ అయితే ఇందులో ఉండబోతున్నాయి. కంప్లీట్గా డిఫరెంట్గా అయితే ఉండబోతోంది అదూరీస్ వాళ్ళ ఐకానిక్ 3 వెంచర్. సో ఇంకా ఈ వెంచర్కి వచ్చిన లొకేషన్ హైలైట్స్ ఏంటంటే, నాగార్జున యూనివర్సిటీకి జస్ట్ 1.5 kilometers డిస్టెన్స్లో ఉన్నాం. జైన్ టెంపుల్కి 2 kilometers డిస్టెన్స్లో ఉన్నాం. ఫుడ్ జంక్షన్స్ అయితే చాలా దగ్గరగా ఉన్నాయి. NH16 చెన్నై విజయవాడ హైవేకి 2 kilometers డిస్టెన్స్లో ఉన్నాము. నాగార్జున యూనివర్సిటీకి బ్యాక్ సైడే ఉన్నాము. పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ నుంచి 10 minutes డిస్టెన్స్లో అయితే ఉందన్నమాట. జస్ట్ 4 kilometers డిస్టెన్స్లోనే అమరావతి బటర్ఫ్లై జంక్షన్ అయితే ఉంటుంది ఈ వెంచర్కి. ఏపీ NRT టెక్ పార్క్ అయితే ఉంది జస్ట్ 4.5 kilometers డిస్టెన్స్లోనే. ఈ వెంచర్కి 5 kilometers డిస్టెన్స్లోనే NRI మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కూడా ఉంది.
అమరావతి క్యాపిటల్కి చాలా దగ్గరగా ఉంది. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే హైదరాబాద్ టు చెన్నై వెళ్ళబోతున్న బుల్లెట్ ట్రైన్ ఏదైతే ఉందో అది మంగళగిరి మించి వెళ్ళబోతుంది. అది కూడా ఇక్కడికి చాలా దగ్గరగా ఉంది. హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర ఒక్క టవర్ కడితేనే డెవలప్మెంట్ ఎలా ఉందో అందరూ చూశారు. సో ఇప్పుడు ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ వాళ్ళు 6 టవర్లు అయితే కట్టబోతున్నారు అన్నమాట. ఇంకా ఏ రేంజ్కి డెవలప్ అవ్వబోతుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నారు. చూసారు కదా, ప్రాజెక్ట్ అయితే చాలా స్పీడ్గా డెవలప్ అయిపోతుంది. ఇందులో కనుక మీరు ప్రాపర్టీ కొనుక్కోవాలంటే లేదంటే డైరెక్ట్గా వచ్చి ప్రాజెక్ట్ విజిట్ చేయాలనుకున్నా కూడా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేసేయండి.